అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరీమణులారా, ఈరోజు చెప్పబోతున్న అంశం ఏమిటి అంటే, మనం ఉపవాసాలు ఉంటున్నాం కదా రంజాన్ మాసం సందర్భంగా. ఈ యొక్క ఉపవాసాలకు కానుకలు ఏమిటి, మనకు పరలోకంలో ఇహపరలోకాల్లో లభించబోయే బహుమతులు ఏమిటి అనే దాని గురించి వివరిస్తాను. ఉపవాస దీక్షకులకు ఇహపరలోకాల్లో లభించబోయే బహుమతులు కానుకలను వివరించే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మీ ముందు ఉంచటమే నేను మీకు ఇవ్వగల అతి గొప్ప బహుమతిగా భావిస్తున్నాను. పరలోకంలో పుణ్యానికి శుభానికి సంబంధించి ప్రస్తావించబడిన ప్రతి ఒక్కరూ అనుసరించదగ్గ హదీసులవి. ఈ ప్రవచనాలన్నీ సుఖ సంతోషాలకు ద్వారాలని, ఇహపరలోకాలలో సకల శుభాలకు మార్గదర్శకాలని తెలుసుకోండి. ఓ ఉపవాసులారా, ఈ ప్రవచనాలను మీ మస్తిష్కాలతో భద్రపరచుకోండి. వాటిని ఖచ్చితంగా ఆచరణలో పెట్టండి. అల్లాహు తప్ప వేరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవరు లేరు. విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే. ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడు అని ఉదయం పూట పలికిన వ్యక్తికి, ఇస్మాయిల్ సంతతికి చెందిన ఒక బానిసకు స్వేచ్ఛ ప్రసాదించినంత పుణ్యం లభిస్తుంది. 10 సత్కార్యాలు అతని ప్రేర వ్రాయబడతాయి. ఇంకా అతని కర్మల పత్రం నుంచి 10 పాపాలు చెరిపివేయబడతాయి. అతను 10 స్థానాలు పైకెదుగుతాడు. సాయంత్రం వరకు శైతాన్ బారి నుంచి సురక్షితంగా ఉంటాడు. ఒకవేళ అతను ఈ వచనాలు, ఈ యొక్క వాక్యాలను సాయంత్రం పూట పఠిస్తే మర్నాడు ఉదయం వరకు అతనిపై పుణ్యఫలాలన్నీ లభిస్తాయి అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రబోధించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా ఇలా ప్రబోధించారు: ఉదయం కానీ సాయంత్రం కానీ ఎవరైనా ఈ ప్రార్థన వచనాలు పాటించి కాకతాళీయంగా అదే రోజు వారు చనిపోయినట్లయితే వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. ఆ ప్రార్థన వచనాలు ఇవి. అవి ఏంటి అంటే, ఆ ప్రార్థన యొక్క వాక్యాలు: ఓ అల్లా, నీవే నా ప్రభువు. నీవు తప్ప ఆరాధ్య దేవుడు మరొకడు లేడు. నువ్వు నన్ను పుట్టించావు. నేను నీ దాసుణ్ణి. నేను నా శక్తికి తగినట్టుగా నీ నిర్ణయానికి, నీ వాగ్దానానికి కట్టుబడి ఉన్నాను. నేను చేసిన పనుల కీడును బారి నుంచి నీ శరణు వేడుకుంటున్నాను. నాపై నీ అనుగ్రహాన్ని అంగీకరిస్తున్నాను. నా పాపాలను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు. నిజంగా నీవు తప్ప పాపాలను మరెవరు క్షమించలేరు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా ఇలా ఉపదేశించారు: ఎవరైతే ఉదయం మరియు సాయంత్రం 100 సార్లు మహోన్నతుడైన అల్లాహు పవిత్రుడు, స్తోత్రం ఆయనకే అని పఠిస్తారో, ప్రళయ దినాన దేవుని సన్నిధికి వచ్చేవారిలో వారికంటే గొప్పవారు మరెవరు ఉండరు. వారిలాగా లేక అంతకంటే ఎక్కువ సార్లు పఠించిన వారు తప్ప. మహోన్నతుడైన అల్లాహు పవిత్రుడు, స్తోత్రం ఆయనకే అని ఎవరైతే పఠిస్తారో వారి కోసం స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది. ఒకే రోజులో 100 సార్లు అల్లాహు పవిత్రుడు, స్తోత్రం ఆయనకే అని ఎవరైతే పఠిస్తారో వారి పాపాలు సముద్రపు అలలకు సమానంగా ఉన్నా సరే అవి క్షమించబడతాయి. ఖురాన్లోని 10 వాక్యాలను చదివి ఆచరించినవాడు నిర్లక్ష్యం చేసేవారి కోవాలోకి పరిగణించబడడు. 100 వాక్యాలను చదివి ఆచరించినవాడు విధేయుల్లో లెక్కించబడతాడు. ఇంకా 1000 వాక్యాలను చదివి ఆచరించినవాడు మహాభాగ్యవంతునిగా భావించబడతాడు. అల్లాహు పేరుతో ఆయన పేరు ఉండగా భూమి ఆకాశాల్లోని ఏ వస్తువు నష్టం కలిగించజాలదు. ఆయన అన్నీ వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఈ ప్రార్థన వచనాలను ఉదయం సాయంత్రం 3 సార్లు పఠించిన వ్యక్తికి ఆకస్మిక ఆపదలేవీ రావు. నేను అల్లాహు యొక్క సమగ్ర వచనాలను శరణులోకి వస్తున్నాను. ఆయన సృష్టించిన అన్ని ప్రాణుల కీడు నుంచి అని సాయంత్రం వేళ 3 సార్లు ఈ ప్రార్థన పఠించిన వ్యక్తికి ఆ రాత్రి విషజంతువు కాటు నష్టం కలిగించజాలదు. ఎవరైతే ఇంటి నుంచి బయలుదేరే సమయంలో అల్లాహు పేరుతో నేను బయలుదేరుతున్నాను, ఆయన్నే నమ్ముకొని, అల్లాహకు తప్ప
ఎవరికి శక్తి సామర్థ్యాలు వేరెవరికి లేవు అని అంటారో వారితో నువ్వు తృప్తి చెందావు, ముందు జాగ్రత్త తీసుకున్నావు అని చెప్పబడుతుంది. ఇక శైతాన్ వారి నుంచి పారిపోతాడు. అజాన్ పిలుపు విన్న తర్వాత అల్లాహు తప్ప వేరొక ఆరాధ్య దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు సాటి ఎవరు లేరు. ముహమ్మద్ ప్రవక్త వారు అల్లాహు ప్రవక్త, అల్లాహు సందేశహరులు. నేను అల్లాహును ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా, ఇస్లాంను ధర్మంగా సంతోషంతో స్వీకరించాను అని ఎవరైతే ధృవీకరిస్తారో వారి పాపాలన్నీ క్షమించబడతాయి. ఇఖ్లాస్ సూరాను 10 సార్లు పఠించిన వ్యక్తి కోసం అల్లాహు స్వర్గంలో ఇంటిని నిర్మిస్తాడు. శుక్రవారం రోజు కహఫ్ సూరా పాటించిన వారి కోసం ఒక జ్యోతి వెలిగించబడుతుంది. అది మరుసటి శుక్రవారం వరకు ఉంటుంది. ప్రతి ఫర్జ్ నమాజ్ అనంతరం ఆయతుల్ కుర్సీ పఠించే వ్యక్తికి స్వర్గ ప్రవేశం నుంచి ఏ విషయము అడ్డుకోజాలదు. ఇఖ్లాస్ సూరా పారాయణం చేస్తే 3వ వంతు ఖురాన్ పారాయణం చేసినట్లుగా పరిగణించబడుతుంది. పైన పేర్కొనబడిన ప్రవచనాలన్నిటినీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి పుష్పగుచ్చం అనుకోండి. మేము ఈ పుష్పగుచ్చాన్ని ఉపవాస దీక్షకులకు కానుకగా ఇస్తున్నాం. ఓ అల్లాహ్, నిన్ను ధ్యానించటంలో మాకు సహాయపడు, ఉత్తమ రీతిలో నీకు కృతజ్ఞతలు తెలియజేసేలాగా, నిన్ను ఆరాధించేలాగా మాకు తోడ్పడు. ఆమీన్.